మచిలీపట్నంలో మసులా బీచ్ ఫెస్టివల్ సందర్భంగా కోనేరు సెంటర్ నుంచి లక్ష్మీ టాకీస్ వరకు 2K రన్ నిర్వహించారు. ఇందులో భైరవం చిత్ర హీరోలు మంచు మనోజ్, నారా రోహిత్, దర్శకుడు విజయ్ పాల్గొన్నారు. మచిలీపట్నంలో వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉందని వారు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో పర్యాటకానిది కీలక పాత్ర అన్న నటులు బీచ్ ఫెస్టివల్తో టూరిజం మరింత పెరుగుతుందన్నారు. మచిలీపట్నానికి పూర్వ వైభవం తెచ్చేందుకు సీఎం కృషి చేస్తున్నారని రన్లో పాల్గొన్న తెలుగుదేశం ప్రజాప్రతినిధులు, నేతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ బీచ్ ఫెస్టివల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ రోజు నాకు ఇక్కడ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఐ లవ్ యూ ఆల్. మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తారు. ఈ ఫెస్ట్ ఇక్కడ చేయడం అనేది చాలా మంచి విషయం. నాకు ఇక్కడికి వస్తుంటే ఇక్కడ గొప్పతనం గురించి ఇంకా తెలుసుకుంటూ ఉన్నాను. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత పూర్తి చేస్తారంటే నిజంగా మన ముఖ్యమంత్రి గారికి సెల్యూట్. మా భైరవం సినిమాని ఎంతో గొప్ప విజయం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అందులో టూరిజం కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి బీచ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నందుకు స్టేట్ గవర్నమెంట్ కి కృతజ్ఞతలు, అలాగే ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే ఇలాంటి ఒక కార్యక్రమం చేసినప్పుడే అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఊరికి చాలా పూర్వ వైభవం ఉంది. బ్రిటిష్ కాలం నాటి నుంచి ఇక్కడ సరుకులు రవాణా జరగాలంటే ఈ పోర్ట్ నుంచే జరిగేవి. మళ్ళీ అలాంటి పోర్ట్ ని ఇప్పుడు నిర్మిస్తున్నారు. దానికి చాలా ఆనందంగా ఉంది. మీరందరూ సెట్లో కూడా వచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ ఫెస్ట్ ని విజయవంతం చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మచిలీపట్నాన్ని బందర్ని ఒక స్పోర్ట్స్ హబ్ గా, ఒక కల్చర్ హబ్ గా, అదేవిధంగా ఒక టూరిస్ట్ హబ్ గా కాకుండా ఒక ఎకనామిక్ గా కానీ, ఎంప్లాయ్మెంట్ గా కానీ అన్ని విధాలా డెవలప్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతాన్ని ది బెస్ట్ గా అభివృద్ధి చేయాలి. అదేవిధంగా దేశంలోనే ది బెస్ట్ గా ఉండాలి. ఇక అంతా వెనుకబడిన వర్గాలు ఉన్నారు, వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.